హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు పద్మా ఛానల్. ఇంకొక రెసిపీతో మీ ముందుకు వచ్చేసింది మీ పద్మ. వీడియోలో చూపించిన విధంగా ఒకసారి మురుకులు ట్రై చేయండి. చాలా టేస్టీగా వస్తాయి, క్రిస్పీగా కూడా ఉంటాయండి. పిల్లలకి ఇలా టేస్టీగా చేసి పెడితే చక్కగా తింటారండి. అలాగే హాస్టల్కి వెళ్ళే పిల్లలకు కూడా ఇవి చేసి పంపిస్తే అక్కడ వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడతాయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాము. ముందుగా మనము బియ్యంను బాగా శుభ్రంగా వాష్ చేసి ఆరబెట్టుకోవాలండి. బాగా డ్రై చేసుకోవాలి. ఇలా కడిగి ఆరబెట్టుకోవడం వల్ల మురుకులు అనేవి మనకి టేస్టీగా వస్తాయండి. మనం నానబెట్టాల్సిన అవసరం లేదు. బియ్యంని జస్ట్ కడిగేసి ఒక 5 మినిట్స్ తర్వాత వంపేసి ఆరబెట్టుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేను 4 గ్లాసుల బియ్యం తీసుకున్నానండి. సేమ్ మీరు ఏ గ్లాస్ తీసుకుంటారో దాంతోనే మినప్పాయలు తీసుకోవాలి. 1 గ్లాస్, కొద్దిగా తక్కువైనా పర్లేదు, తీసుకోవచ్చు. నెక్స్ట్ అదే గ్లాస్తో మనము పల్లీలు తీసుకోవాలండి. 1 గ్లాస్ తీసుకోవాలి. నేను ఇక్కడ కొద్దిగా తక్కువ తీసుకున్నాను. పప్పులు కూడా తీసుకోవాలండి, సేమ్ గ్లాస్. ఇందులోనే కాస్త వాము వేసుకోవాలండి. ఇవన్నీ మరపట్టించుకోవాలి. ఇలా బాగా మెత్తగా మరపట్టించుకోవాలండి. ఇప్పుడు ఈ పిండిలో కాస్త జీలకర్ర, కొద్దిగా కారం మీ రుచికి తగినంత వేసుకోండి. కొద్దిగా పసుపు, మీకు టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకొని ఈ కారం ఉప్పు అంతా పిండిలో బాగా కలిపేలా ముందుగా కలుపుకోండి పిండిని. తర్వాత కాస్త వేడి నీళ్ళు వేసుకోండి. వేడి నీళ్ళు వేసుకుంటే మనకు మురుకులు చక్కగా వస్తాయి. వేడి నూనె కూడా వేసుకోవాలండి. పిండిని అంతా మనం చపాతీ పిండిలా కలుపుకోవాలండి. మురుకుల పావు తీసుకొని ఇలా ఆయిల్ అప్లై చేసుకోవాలండి. ఇలా మీకు ఏది కావాలో అది సెట్ చేసుకోండి. నేనైతే ఇక్కడ ఇది తీసుకుంటున్నాను. ఇప్పుడు పిండిని ఇలా రౌండ్గా చేసుకొని మురుకుల పావులో పెట్టేసుకుందాం. ఆయిల్ హీట్ అయిందో లేదో చెక్ చేసుకుందామండి. ఇలా వచ్చిందంటే మనకి ఆయిల్ హీట్ అయిపోయినట్లే. ఇప్పుడు మనకు ఆయిల్ హీట్ అయిపోయింది కదండి. మనం మురుకుల పావులో పిండిని పెట్టేసుకున్నాం కదా, ఇలా ఒత్తేసుకోవాలండి. ఇలా డైరెక్ట్గా అయినా ఒత్తేసుకోవచ్చు. కొత్తగా నేర్చుకునే వాళ్ళు, వేడి తట్టుకోలేం అనుకున్న వాళ్ళు ఒక క్లాత్ పైన కానీ, ఒక ప్లాస్టిక్ పేపర్ పైన కానీ, లేదంటే మన ఆయిల్ ప్యాకెట్లు ఉంటాయి కదా దానిపైన కానీ వేసి తర్వాత ఆయిల్లో వేసుకోవచ్చు అండి. ఈ షేప్లో కావాలంటే ఇలా వేసుకోవచ్చు, లేదంటే స్టార్ షేప్లో ఉంటుంది కదండి ఇంకొకటి పావు, దాంతో కానీ మనం మురుకులు చేసుకోవచ్చు. మీకు ఏది నచ్చితే అది వేసుకోండి. మురుకులు మనం చుట్టిన వెంటనే ఆయిల్లో తీసేయకూడదండి. మనకి ఆయిల్లో వేసిన వెంటనే నురుగు వస్తుంది కదా, ఆ నురుగు అంతా తగ్గిపోయిన తర్వాత మనం తిప్పేసుకోవాలండి. మురుకులను ఇంకొక వైపు టర్న్ చేసుకున్నాక మనము గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి. గోల్డ్ కలర్ వరకు వచ్చే వరకు వేయించుకొని తీసేసుకోవాలి. ఈ కలర్ వచ్చే వరకు వేయించుకొని తీసేసుకోవాలండి. చూసారా, మనకు కావాల్సిన మురుకులు చాలా చక్కగా రెడీ అయిపోయినాయండి. టేస్టీగా ఉన్నాయి. మీరు ఒకసారి ట్రై చేయండి. నా వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.